రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు పుష్పక విమానం నుండి సీతాదేవి తన ఆభరణాలను ఒక్కొక్కటిగా పైనుండి కిందకు వదిలింది. ఎందుకంటే తన్ని వెతుక్కుంటూ వచ్చే రామలక్ష్మణులకి తన్ని తీసుకెళ్లిన దారి తెలియాలి అని. ఆభరణాలు పర్వతం పైన పడ్డాయి. అక్కడున్న వానరులు వాటిని ఏరి సుగ్రీవునికి ఇస్తారు. సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణ హనుమానికి సుగ్రీవుడు మాకీ ఆభరణాలు దొరికాయి, ఇవి సీతామాతవో కాదో చెప్పండి అని చూపిస్తాడు. రాముడు వాటిని చూసి గుండెకు హత్తుకుని బాధపడతాడు. లక్ష్మణుడికి చూపించి ఇవి సీతాదేవియే కదా అని అడుగుతాడు. లక్ష్మణుడు ముక్కుపుడుక చెవిలీలు గాజులు చూసి గుర్తుపట్టలేకపోతాడు. కాని కాళ్ళపట్టీలు చూసి గుర్తుపడతాడు, అవి సీతామాతవే అని. అది కూడా ఎందుకు గుర్తుపట్టాడు అంటే సీతారాముల పాదాలకి నమస్కారం చేసేటప్పుడు అవి తనకి కనిపిస్తాయి, అందుకని అవి గుర్తుపట్టాడు. వేరే ఏ ఆభరణాలు గుర్తుపట్టలేకపోయాడంటే అర్థం చేసుకోండి లక్ష్మణుడు ఎంతటి మహానుభావుడో అని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.